వెల్కమ్ టు ఐడ్రీమ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ జరిగింది. ఇంతవరకు రామచంద్ర పిల్లేని అరెస్ట్ చేసిన సిబిఐ ఇప్పుడు అతను అప్రూవర్ గా మారాడు. అతను అప్రూవర్ గా మారడం వల్ల కవితకి నష్టమా, లేదు ఢిల్లీ సీఎం కి నష్టమా, వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడానికే సిబిఐ పవర్ కదిపిందా అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. సార్, రాజీవ్ గారు, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుంటే మన ఫస్ట్ నుంచి చూసిన రామచంద్ర పిల్లే చుట్టి తిరుగుతుంది. ఆయన ఇక్కడ రావడం, హైదరాబాద్ లో భూములు కొనడం, అపార్ట్మెంట్ కొనడం అంతా కూడా. ఇప్పుడు సడన్ గా అతను అప్రూవ్ గా మారడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అంటే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఢిల్లీ సీఎం ని, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితని చెక్ పెట్టడానికే ఈ విధంగా చేశారంటూ వాదన వస్తుంది. అందులో వాస్తవం అంటారు? ఇది ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఏదైనా ఇన్వెస్టిగేషన్ మన దేశంలో కాస్త స్లోగా వెళ్ళిందంటే రిస్క్ ఉంటుంది, స్టడీగా వెళ్తుందని. ఆధారబాధర చేస్తే కేసు ఎగిరిపోతుంది. సార్, ఇందులో దీనికన్నా ముందు సార్ కవితని సార్ దీనికన్నా ముందు ఒక మేజర్, అంటే చాలా మందికి అర్థం కాని, చాలా మందికి అనుమానం వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా అప్రూవర్ గా మారచ్చా? నేను ఒక వ్యక్తిని హత్య చేసి నేను అప్రూవర్ గా మారితే కేసు క్లోజ్ అవుతుందా అన్నది చాలా మందికి ఒక ప్రశ్న మిగుతుంది. ఫస్ట్ అప్రూవర్ గా మారడానికి ఏముండాలని చెప్పి తర్వాత ఢిల్లీ కేసు వెళ్ళండి. అంటే జనరల్ గా అప్రూవర్ గా మారాలంటే మనకి దస్తగిరి విషయంలో కూడా ఈ చర్చ వచ్చింది. అప్రూవర్ గా మారాలంటే ఇతను కూడా దాంట్లో ముద్దాయి అయి ఉండాలి, అక్యూజ్డ్ అయి ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి క్రైమ్ లో. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఇతన్ని ముద్దాయిని అప్రూవర్ కింద మార్చుకోకపోతే ఆ కేసుని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఒక్కోసారి ఆధారాలు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా కేసు చేస్తారు. సో ఆ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ లో అప్రూవర్ కింద అతను ఒప్పుకుంటే మేజిస్ట్రేట్ ముందు పిటిషన్ ఫైల్ చేస్తారనమాట. ఇతను అప్రూవర్ కింద తీసుకుంటున్నాము అని. మేజిస్ట్రేట్ అతను ఎగ్జామిన్ చేసి 164 స్టేట్మెంట్ సరే, దానికి బెయిల్ కండిషన్స్, అతను ఆల్రెడీ బెయిల్ మీద ఉంటేనేమో వీళ్ళు కంటిన్యూ టు రిమైన్ ఆన్ బెయిల్, అతను రిమాండ్ లో ఉంటేనేమో వీళ్ళు కంటిన్యూ టు బి రిమాండెడ్ జైల్లోనే కండిషన్స్ ఉంటాయి. బట్ అప్రూవర్ అయి ఉండాలి, కో అక్యూజ్డ్ ఉండాలి. సెకండ్, అతని హెల్ప్ లేకపోతే, అతడు అప్రూవర్ కింద మారి అతని ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, సాక్ష్యం చెప్పకపోతే, హెల్ప్ చేయకపోతే కేసు ప్రూవ్ చేయడం కష్టం అనుకున్నప్పుడు అప్రూవర్ కింద తీసుకుంటారు. దానికి బదులు కేసులో ఉంటాడు అతను, కానీ శిక్ష వేయరు, లేదా తగ్గించిన శిక్ష, నెగోషియేషన్ అండ్ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కేసులోకి వస్తే రామచంద్ర పిల్లే కంటే ముందు మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అప్రూవరు, మాగుంట రాఘవ్ గారు అప్రూవరు, శరత్ చంద్రారెడ్డి గారు చెప్పాను. బెయిల్ వస్తుంది, బయట ఉంటున్నారు అంటే వారు కోఆపరేట్ చేస్తున్నారు, బెయిల్ రాదు అంటే లోపల ఉంటున్నారు. సో ఈడీ సిబిఐకున్న వెపన్ అది. వీళ్ళందరూ అప్రూవర్. ఇప్పుడు ఒక్కొక్కరు స్పెసిఫిక్ గా తీసుకుంటే ఎవరు టార్గెట్ అనేది నాకు తెలిసి శరత్ చంద్రారెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాఘవ గారు, వీళ్ళు ముగ్గురు అరవింద్ కేజ్రీవాల్ కి అండ్ కవితకి టార్గెట్. ఎందుకంటే వాళ్ళు ఆ డీలింగ్స్ లో దాంట్లో ఉన్నారు, పోయినాయి. రామచంద్ర పిల్లే వచ్చే వరకు బై అండ్ లార్జ్ ఎక్కువ టార్గెట్ కవితనే. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి అతని పైన అలిగేషన్ ఏంటిదండి, ఇప్పుడు కవిత గారు కూడా నేను చెప్పి స్కిల్ డెవలప్మెంట్ కేసు లాగా నేనున్నానా, నా పాత్ర ఉందా, నేను డబ్బులు ఇచ్చినట్టు చూపెట్టండి, నాకు డబ్బులు ఇచ్చినట్టు చూపెట్టండి అంటుంది. ఈడీ వారు చేసిన చాలు కవిత గారి సంబంధించిన వ్యక్తి, ఐ థింక్ ఆయన వెన్నమనేని శ్రీనివాసరావు ఎవరో కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ పైన రామచంద్ర పిల్లేకి డబ్బులు ఇచ్చారు. అది అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. ఆ విషయాన్ని వెన్నమనేని శ్రీనివాస్ గారు వీళ్ళు సేమ్ కన్ఫెషన్, అంటే మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం లాగా ఈడీ ఆఫీసర్ ముందు సెక్షన్ 50 స్టేట్మెంట్ విచ్ ఈజ్ అడ్మిసిబుల్. ఆ డబ్బుని పిల్లే గారు మద్యం బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్ చేసిన దానికి ఆర్జించిన అదేమంటారు అనాయుత లాభము, అధిక లాభాలు తీసుకొచ్చి ఇక్కడ కొన్నారు. పార్టీ అమ్మిన వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కూడా సెక్షన్ 50 స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రామచంద్ర పిల్లే మాకు ఎవరో తెలియదు, ఫీనిక్స్ సంబంధించిన శ్రీహరి అనే వ్యక్తి మాకు ఫోన్ చేసి ఈయన చాలా విఐపికి సంబంధించిన వ్యక్తి, రిప్రజెంటేటివ్, ఇతనికి తక్కువ చెప్తే మేము ఇచ్చాము అని చెప్పారు. ఆ శ్రీహరికి కవిత గారికి లింక్ ఏం చేశారంటే, వీరిద్దరికి కవిత గారి భర్తకి అంతకుముందు ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని. సో ఇక్కడ డబ్బు కవిత గారికి రాలేదు, రికవరీ కవిత గారి దగ్గర, ప్రాపర్టీ కవిత గారిది కాదు, ప్రాపర్టీ రికవర్డ్ అండ్ సీజ్డ్ ఫ్రమ్ రామచంద్ర పిల్లే.
అవును. దీన్ని లింక్ చేయడం కోసం ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది పిల్లే కంటే ఆ పలానా కంపెనీ ఢిల్లీ నుంచి వచ్చింది. ఆ కంపెనీలోకి డబ్బు వెన్నమనేని శ్రీనివాసరావు దగ్గర నుంచి వచ్చింది. హ్మ్. వెన్నెల శ్రీనివాసరావు కవిత అని రౌండ్‌గా తిరిగి లాభం ఆర్జించి ప్రాపర్టీకి ఉంది అనేది వాళ్ళ నీల్. హ్మ్. ఇప్పుడు ఇదే రామచంద్ర పిల్లేని ఇతను స్టాండ్‌లు ఇంతకుముందు మీకు ఐడియా ఉండుంటది. ఇతను స్టాండ్‌లు మారుస్తా పోయాడు. అవును. ముందు కోఆపరేట్ చేశాడు. సారీ. తర్వాత ఏ కారణాల చేతనో ఎదురు తిరిగాడు. రిట్రాక్ట్ చేసుకుంటా అన్నాడు. సో, అవును. ఈయన అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ చేస్తున్నాడని చెప్పి మొత్తానికి బెండు తీసో, ఇది తీసి లొంగ తీసుకొని తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు ఇప్పిచ్చేశారు. అంటే ఈడీకి పవర్ ఉండాలి సెక్షన్ 50 కింద. అవును. కన్ఫెషన్ తీసుకునేది హ్మ్. అడ్మిసబుల్ స్టేట్మెంట్. అవును. అయినా తీసుకెళ్ళి 164 కింద మేజిస్ట్రేట్ ముందు కూడా చేపిచ్చేసి దాన్ని నెయిల్ చేశారు. ఇక హ్మ్. రామచంద్ర పిల్లి ఇప్పుడు వెనక్కెళ్ళడానికి వీల్లేదు. హ్మ్. అండ్ రామచంద్ర పిల్లే ప్రధానంగా కవిత అంటే ఆయన మీద ఫస్ట్ నుంచి అలిగేషన్ ఏంటంటే క్లోజ్ అసోసియేటెడ్ అండ్ బెనామీ ఆఫ్ కవిత. అవును. బెనా బెనామీ చట్టం ప్రకారము పర్ఫెక్ట్ అనమాట అది. మీ డబ్బులు కాకుండా ఇంకోల డబ్బు ద్వారా మీకు లాభం రామచంద్ర పిల్లి ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు ఆ బిజినెస్‌లో. ఆ! రామచంద్ర పిల్లి ఇన్వెస్ట్‌మెంట్ ఆ వెన్నెల శ్రీనివాస్ చెప్తే ఇచ్చాను నేను. హ్మ్. సో, రామచంద్ర పిల్లై పైన ఓన్లీ అలిగేషన్ ఓన్లీ ఏందంటే ఈస్ బెనామీ ఆఫ్ కవిత. ఆ! సో, డెఫినిట్‌గా కవితనే టార్గెట్. అతన్ని అప్రూవర్ చేశారంటే. అచ్చా! అంటే ఢిల్లీ సీఎం అండి? ఢిల్లీ సీఎం ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ వారి టీమ్ అంతా వాదన చేసేది డబ్బులు మాకొచ్చినాయా, మా దగ్గర రికవరీ అయినాయా అని. హ్మ్. మీరు గుర్తు తెచ్చుకుంటే మనీష్ సిసోడియా, మన అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ కూడా ఇదే చేసేది. మాకు డబ్బులొచ్చినాయా, మాకు డబ్బులొచ్చినాయా అని. అవును. డబ్బులు మీకు రావాల్సిన అవసరం లేదండి. ఇతరులకు అన్యాయత లాభం చేసిన పబ్లిక్ ఎక్స్‌చెకర్‌కి, పబ్లిక్ డబ్బుకి లాస్ చేసిన ఆ కుట్రలో మీరు అబెట్‌మెంటు, కాన్స్పిరసీ అన్నీ అప్లికబుల్ అవుతాయి. సో, హ్మ్. కేజ్రీవాల్‌కొచ్చే వరకు నాకు తెలిసి శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్‌కి కవిత టార్గెట్. బట్ రామచంద్ర పిల్లి వచ్చే వరకు బై అండ్ లార్జ్ ఈస్ కవిత. అచ్చా! అంటే కవిత అరెస్ట్ కూడా త్వరలో ఉండొచ్చంటారు. సింప్టమ్స్ అలానే కనపడుతున్నాయి. సార్ ఈ కేసు ఉన్నట్టుండి ఎప్పుడు సడెన్‌గా అంటే ఈ చెప్పండి. కేసు అలా ప్రొలాంగ్ అవుతుందండి. దీన్ని ఎప్పుడు కంక్లూడ్ అవుతది? అంటే తొందరపడి కంక్లూడ్ చేస్తే కేసులు ఎగిరిపోతాయిగా. హ్మ్. అచ్చా! ఈడీ కాబట్టి ఒకటండి పర్ఫెక్ట్‌గా. హ్మ్. అట్లా ఏం లేదండి. వ్యవస్థలు పనిచేయదలుచుకుంటే హ్మ్. ఇప్పుడు క్రిమినల్ కేస్‌కి అందుకే సీఆర్‌పీస్‌లో అండి ఇంత లోపల చేయాలని. ఎందుకు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరగాలని. హ్మ్. ఉండదు సీఆర్‌పీస్‌లో. సో, లేట్ గావచ్చు, తొందర గావచ్చు. ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్‌గా, చార్జ్ షీట్ పర్ఫెక్ట్‌గా, ట్రయల్ పర్ఫెక్ట్ చేసి కన్విక్షన్ చేయాలి. అచ్చా! సో, అది జరిగేంత వరకు మనం వి కెనాట్ సే ఏం జరుగుతుంది అనేది. వ్యవస్థలు కరెక్ట్‌గా పనిచేస్తే తప్పించుకునే ఛాన్సే లేదు. ఓకే. నేను చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా సర్కమ్‌స్టెన్షియల్ సేమ్ చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్గ్యుమెంట్ చేసేవారు. నేనసలు పదవిలో లేనే, అధికారంలోనే లేనప్పుడు నా మీద ఎలా కేసు ఇది అని కరప్షన్ యాక్ట్. ఆ! ఐడియా ఉందా మీకు? అవునవును. జగన్మోహన్ రెడ్డి గారి వాదన నేను పబ్లిక్ సర్వెంట్‌నే గాదు. హ్మ్. నేను అధికారంలో లేను. నేను ఏ పదవిలో లేను. నా మీద ఎలా పెడతారు అని. అవును. ఇప్పుడు అధికారం లేదు, పెట్టిందేందంటే పదవులు లేను. నేనెప్పుడు కూడా సెక్రటేరియట్‌కి కూడా పోలేదని చెప్పారాయన. పోలే కానీ కేసు ఇదే మళ్ళీ 120బి, 107 ఇవే పబ్లిక్ సర్వెంట్లు చేశారు. తమరి హ్మ్. ప్రోత్సాహంతోటి, తమరి కొల్యూజన్ తోటి, తమరి దీనితోటి. హ్మ్. అదే నేను చెప్పాను గదా! ఒక ఎస్ఐ డబ్బులు డైరెక్ట్ తీసుకోడు. నేను ఓ మనిషికి చెప్తా అతనికియ్యి అంటాడు. అవును. నాకు రాలేదని ఈడనడానికి వీల్లేదు. ఆ డబ్బులు తీసుకున్నోడు నేను అధికారంలో లేను గదా! నేను హ్మ్. లంచం తీసుకున్నట్టు ఎట్లా అవుతదని వాడు అనడానికి వీల్లేదు. హ్మ్. అంతే కదా! చెట్టు కింద డబ్బులు తీసుకున్నోడు వాడు పోస్ట్‌లో లేడు. అవును. సో, ఆయన జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంటు. ఏది? నేను అధికారంలో లేను. నేను పదవిలో లేను. హ్మ్. అది చెల్లదు. ఎస్ఐ ఆర్గ్యుమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్, లోకేష్ గారి ఆర్గ్యుమెంట్. నాకు డబ్బులే రాలేదు. నాకు ముట్టలేదు. హ్మ్. నన్నెట్లా అరెస్ట్ జేస్తారని. ఈ హ్మ్. రెండిటిని కంబైన్ చేస్తేనే కేసు. హ్మ్. సార్ సాధారణంగా ఇప్పుడు హై ప్రొఫైల్ కేసులని కూడా గవర్నమెంట్ కనుసన్నలో జరుగుతాయి. ఎవరికి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎవరికి అనుకూలంగా ఉండరో వాళ్ళ మీదే ఈడీ, సీబీఐని ఎక్కువగా ఉసిగొలుపుతుంటారు అని ఒక ఎలిగేషన్ ఉంది. అది వాస్తవం అంటారా? అంటే మీకు ఈ ఈ ఈ ఈ ఎందుకు జెప్తున్నాను అంటే మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కేసులో గవర్నర్ కన్సెంట్ శాంక్షన్ అన్నారు గదా! హ్మ్. దీని బ్యాక్‌గ్రౌండ్ జెప్పాలి. ఎందుకు వ్యవస్థలు గవర్నమెంట్ చేతిలోకెళ్తాయనేది. ఆ! కరప్షన్ యాక్ట్ రాసినప్పుడు ఏం జేశారంటే మంది పబ్లిక్ సర్వెంట్లు జెన్యూన్‌గా వాళ్ళు డ్యూటీ జేస్తున్నప్పుడు ఏదైనా తప్పులు జరుగుతాయి.
అవును. ఆ తప్పులకి వాళ్ళని అంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని తెలుస్తదండి. హెచ్ఎంసీ కమిషనర్ గారి ఆదేశాల పైన డిప్యూటీ కమిషనర్ గారు, స్టాఫ్ వచ్చి దాన్ని డిమాలిష్ చేస్తుంటే అది పొరపాటున కూలి పక్కన ఇంటి మీద పడి ఇద్దరు చనిపోతారు. హ్మ్. ఈ కమిషనర్ పైన, డిప్యూటీ జీహెచ్ఎంసీ స్టాఫ్ పైన కేసులు పెట్టేసి మర్డర్ కేసులు చేసేయకూడదు గదా! అవును. సో, వాళ్ళు చేసారు ప్రజల అంటే ఇప్పుడు మనకి వరదొస్తుంది, మిగులుతుందంటే చెరువు గండి కొట్టమంటారు. చెరువు గండి హ్మ్. కొడితే ఒకడో ఇద్దరో కొట్టుకుపోతారు. సో, హ్మ్. ఇలాంటివి జరుగుతాయని కరప్షన్ యాక్ట్ అండ్ సీఆర్‌పీసీలో కూడా సెక్షన్ 197 అని ఉంటదండి. హ్మ్. పబ్లిక్ సర్వెంట్‌ని ప్రాసిక్యూట్ అంటే కాగ్నిజెన్స్ తీసుకోవాలంటే, చార్జ్ షీట్ ఎయ్యాలంటే ప్రీవియస్ శాంక్షన్ కంపల్సరీ ఆఫ్ గవర్నమెంట్ కావాలని ఉంటదనమాట. హుహు. ఎందుకంటే జెన్యూన్‌గా డ్యూటీ చేస్తూ పొరపాట్లు జరిగిన వాళ్ళని ప్రొటెక్ట్ జేయడానికి. దీన్ని మన గవర్నమెంట్లు ఎట్లా మిస్‌యూజ్ చేస్తాయంటే, హ్మ్. ఒక కరప్ట్ ఆఫీసర్‌ని పైన ఏసీబీ రైడ్ చేస్తది, కేస్ కడతది, పట్టుకుంటది. పట్టుకున్న తర్వాత మరి అతన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే శాంక్షన్ గవర్నమెంట్ గదా! హ్మ్. గవర్నమెంట్‌కి శాంక్షన్ లెటర్ రాస్తది. హ్మ్. నౌ గవర్నమెంట్ దగ్గర ఆప్షన్‌లుంటాయి. కేసు డ్రాప్ జేయొచ్చు. శాంక్షన్ ఇవ్వరు. డిపార్ట్‌మెంట్ లేదా ఎంక్వైరీ చేయొచ్చు. ప్రాసిక్యూషన్ అండ్ కోర్ట్ ట్రయల్ ఈస్ వెరీ హార్ష్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అండ్ క్లోజ్ ఇట్ అనొచ్చు. హ్మ్. సో, రకరకాల ఆప్షన్‌లు గవర్నమెంట్ దగ్గర అవును. ఉంటాయి. అయితే ఆ రోజుల్లో పెద్దలు రాసినప్పుడు ఈ చట్టాలు గిట్టాలు అంటే పదవిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఏమంటారు మంచితనంతోటి, తెలివితోటి ఈ కేసు జెన్యూన్‌గా అతను పబ్లిక్ డ్యూటీలో జరిగిన పొరపాటా? లేకపోతే అతను నిజంగా తప్పు చేసాడన్న దాని పని. అయితే మన గవర్నమెంట్ ఎట్లా వాడుకుంటాయి దాన్నంటే, ఈ శాంక్షన్ అనే పదాన్ని సపోజ్ ఒక ఎస్ఐ పైన అలిగేషన్ వచ్చి శాంక్షన్‌కి ముఖ్యమంత్రి దగ్గరికి, హోమ్ మినిస్టర్ దగ్గరికి ఫైల్ వస్తదండి. హ్మ్. రాంగానే మన మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి బల్బు వెలుగుతదనమాట. అబ్బా! ఇంత ఆణిముత్యం ఈ లెవెల్‌లో లంచాలు తినేవాడు ఒకడున్నాడా మన డిపార్ట్మెంట్‌లో, ఇతను మనకు పనికొస్తాడు హ్మ్. అని అతన్ని ఇంపార్టెంట్ పోస్ట్‌కి ఎయటం. ఏసిన తర్వాత ఈ శాంక్షన్ కూడా టైమ్ లిమిట్ లేదు. ఫర్ ఎవర్ పెండింగ్ పెట్టుకుంటారనమాట. ఈ హ్మ్. శాంక్షన్ అతని మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నంత వరకు ఈ ఆఫీసరు వాళ్ళకి బ్లాక్‌మెయిల్‌కి ఈల్డ్ అవుతారు. ఏది చెప్తే అది చేయాల్సిందే. ఎందుకంటే హుహు. మాట ఇనకపోతే ప్రాసిక్యూషన్ అని రాసేస్తారు. హ్మ్. అర్థమైంది. మీకు అర్థం. వాస్తవమైన స్టోరీ చెప్తా. వెనకటికి ఒక కలెక్టర్ గారు ఉండేవారు. వారు హ్మ్. కోహినూర్ డైమండ్ కరప్షన్‌లో ఓహ్! ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరకొచ్చింది. ఆ! ముఖ్యమంత్రి గారు అబ్బబ్బబ్బా! ఇంత కోహినూర్ డైమండ్ నేనని ఆ ఆఫీసర్‌ని తీసి హ్మ్. ప్రధానమైన మైన్సు, రెవెన్యూలు హ్మ్. వాటిలలో ఏసి పని గానిచ్చుకునేవారనమాట. హ్మ్. సో, ఈ హ్మ్. సో, వ్యవస్థలన్నీ ప అధికారంలో ఉన్నవారి గుప్పిట్లోకి పోవడానికి ఈ శాంక్షన్ ఈ ప్రీవియస్ శాంక్షన్ పబ్లిక్ సర్వెంట్ పైన ప్రాసిక్యూషన్ జేయాలి, ఇన్వెస్టిగేషన్ దాన్ని యూజ్ జేసుకొని తీసుకోవటం అనమాట. అంటే 2 విధాలుగా పనికొస్తుంది. ఒకటి ప్రతి అలిగేషన్ వచ్చిన ఆఫీసర్ శాంక్షన్ గురించి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గరికొస్తే అంటే లేని ఆణిముత్యాలు గూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ఈళ్ళకొచ్చింది. ఈళ్ళకి తెలీదు గదా! అవును. వందల మంది ఐఏఎస్ ఆణిముత్యాలు, కోహినూర్ హ్మ్. డైమండ్ అని. ఆ! ఇది ఆటోమేటిక్ నుంచి వస్తుంది. డైమండ్ అని. ఆ! అతన్ని తీసుకొని పోస్టుల్లో ఎయటం. ఆ! ఈ మధ్యన మన తెలంగాణలో గూడా బక్క జెడ్సన్ అనుకుంటా. డీఎంహెచ్ శ్రీనివాస్ గారి గురించి అదే చెప్తుండాలి. ఆయన మిస్‌అప్రాప్రియేట్ చేస్తే శాంక్షన్ కోసం ముఖ్యమంత్రి దగ్గరకొస్తే ముఖ్యమంత్రి దాన్ని ఇది చేసినందుకు ఆయన భజన చేస్తూ తిరుగుతుంటాడు అని. ఆ! కాబట్టి దాంట్లో ఎటువంటి క్వెషన్ లేదు. వ్యవస్థలు ఏదైనా సరే అధికారంలో ఉన్న వారికి లోబడి ఉంటారు. ఓకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రామచందర్ పిల్లై అప్రూవర్ మారితే ఖచ్చితంగా కవిత వైపు చూసే అవకాశం ఉందంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. అయితే కవిత అరెస్ట్ అవుతారా? లేదు, తర్వాత జరిగే పరిణామాలేంటో కాలమే చెప్పాలి. ఇది రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతరం నమస్తే. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ.